సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలోని అత్నూరు గ్రామంలో మిషన్ భగీరథ పనులు 2 సంవత్సరాల ముందు ప్రారంభమన్నాయి. కానీ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు పని మొదలు కావటం లేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇదే పరిస్థితి ఉన్నందువలన అత్నూరు గ్రామం నివాసులకు చాలా ఇబ్బంది పడుతుంది. మిషన్ భగీరథ పనులు ఇంకా ఊరిలో పూర్తి కావటం లేదు. పూర్తి కావడానికి ఇంకా రోజులు పడుతుంది. ప్రభుత్వం తరపు నుంచి మనకు మంచినీళ్ళు అందించాలని కోరుతున్నాము. అత్నూరు గ్రామంలో ప్రతి సంవత్సరానికి ఏప్రిల్ మాసం నుండి జూన్ మాసం వరకు ఇదే పరిస్థితి ఉన్నందువలన గ్రామంలో అందరూ ప్రజలు కలిసి ఏకవట్టమై మంచినీటి సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని మా యొక్క వినతి చేస్తున్నాం. ట్యాంకర్లు అత్నూరు గ్రామంలో ప్రతి సంవత్సరంలో ట్యాంకర్లు స్టార్ట్ అవుతుంటాయి, కానీ ఈ సంవత్సరం ఇంకా ట్యాంకర్లు రావటం లేదు. పనులు పూర్తి అయ్యాయి. అధికారులు మిషన్ భగీరథ పనులు పూర్తి అవ్వడం కాలేదు. ఇంకా కొన్ని ఇళ్లలోకి నల్లులు ఇవ్వడం లేదు. ఇంకా కలెక్షన్ లేదు. ఇదే మన అత్నూరు గ్రామం తరపు నుంచి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఈ మన ఊరికి మంచినీళ్ళు తేవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన ఊరికి మంచినీళ్ళు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మా యొక్క మనవి చేస్తున్నాం. వాటర్ ట్యాంక్ గ్రామంలో ఎన్ని ట్యాంకులు నిండుతున్నాయి డైలీ? ఎండిపోవడం. అత్నూరు గ్రామంలో 10 నుండి 12 వాటర్ ట్యాంకులు ఉన్నాయి, కానీ ఒక్క వాటర్ ట్యాంకులో నీళ్లు లేవు. అదేవిధంగా అత్నూరు బావి కూడా ఎండిపోయింది. ఒక ట్యాంక్ అదేవిధంగా అత్నూరు నీళ్ళ బావి కూడా ఎండిపోవడం వలన అత్నూరు గ్రామంలో 10,000 లీటర్ల నీళ్ళు ఒకటే ట్యాంకి నిండుతుంది. అందువలన అత్నూరు గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే నీటి కరువు పరిస్థితి ఏర్పడడం వలన చాలా నష్టంగా ఉంది. చాలా కష్టాలు పడుతున్నారు ప్రజలు. అందువలన మాకు తెలంగాణ ప్రభుత్వం నీటి సౌకర్యాలు అందిస్తుందని కోరుతున్నాము. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి మరియు ఈ మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అత్నూరు గ్రామం తరపు నుంచి మేము తెలియజేయనది ఏమనగా, మాకు ఎంత తొందరగా అంటే అంత తొందరగా నీటి అందించేస్తే మంచిగా ఉంటుంది సార్. ఇదే కరువు గురించి మీరు ఏమైనా తెలియజేస్తారా? అంటే మా ఊర్లో ఒక బావి ఉంది, అది కూడా ఎండిపోయింది. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క ట్యాంక్లో వాటర్ లేదు, తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు. హిందీ गाँव में पानी नहीं आ रहा। अरे कम से कम 1-2 महीने होगा।